ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, మరి ఒకసారి ప్రభు తన చిత్తమును బట్టి ఈ డిసెంబర్ నెలలో 2వ దినమందు మనకు దేవుని యొక్క వర్తమానము ప్రభు అందించుటకు ఇష్టపడి ఉన్నాడు. అందును బట్టి ప్రభుకు స్తోత్రాలు. వింటున్నటువంటి మీ అందరికీ లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మొన్న చదువుకున్నాము. మళ్ళా ఆ భాగంలో నుండి ఈ రాత్రి కూడా కొన్ని నిమిషాలు ప్రయాణం చేద్దాం. చదవండి ఒకసారి, అందరూ చదవండి గట్టిగా. చాలు. ప్రభు తన మాట మన వినికిడిలో ఫలించినట్లు మంటతో రేపునట్లు చేయునుగాక. ఆమెన్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ 10వ వచనంలో ప్రజలందరికీ అనే మాట కనబడుతుంది. ప్రజలందరికీ అనే మాట. కలగబోవు మహాసంతోషకరమైన ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన ప్రజలందరికీ. అయితే ప్రజలందరికీ అనే మాట మనము గమనించి ఆలోచిస్తే, మన ఊర్లో ఉన్న ప్రజలందరూ మనలను బట్టి, లేక ఏ ఊర్లో ఉన్న ప్రజలందరూ ఆ స్థలంలో ఉన్నటువంటి క్రైస్తవులను బట్టి మరి సంతోషకరమైనటువంటి ఒక ఆనవాలు వాళ్ళకు మన నుంచి లభించాలి. అయితే ఇప్పటికి 2024 సంవత్సరాలు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మరి మనకు అర్థమవుతున్నది. అయితే ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్, క్రీస్తు పుట్టుక, యేసుక్రీస్తు పుట్టుక అనేటటువంటి యొక్క ఆలోచనతో, ఆ భావనతో చాలా సంతోషంగా క్రైస్తవ సమాజము సంబరపడుతూ ఉన్నది. ప్రజలందరికీ కాదు, ఓన్లీ వన్ ఎస్సీ పాలెం మాత్రమే. ఎందుకంటే అది రికార్డ్ అయిపోయింది, రిజిస్టర్ అయినట్టుగా. యేసుక్రీస్తు అంటే ఎస్సీ వాళ్ళ దేవుడు అన్నట్టుగా. దాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అని అంటే మనమే అలాగే ఏర్పాటు చేసుకున్నాం. వాక్యం అయితే అంటుంది కదా, ప్రజలందరికీ. లోకమంతయు సంతోషం కోల్పోయింది, నెమ్మది లేదు, లోకానికి నెమ్మది లేదు. ఆ నెమ్మది ఇవ్వడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. వింటున్న నువ్వు బహు జాగ్రత్తగా గమనించాలి. ఇది విలువైన సమయము, విలువైన మాటలు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం కనుక మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చూడగలిగితే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. క్రిస్మస్ చేస్తున్నటువంటి నీకు నెమ్మది ఉందా? క్రిస్మస్ పండుగ 70 ఏండ్లు అంటే 70 పండుగలు ఆ సంఘం కట్టబడుతున్నప్పటి నుంచి. 100 సంవత్సరాల పండుగను కూడా జరుపుకునే సంఘాలు ఉన్నాయి. అంటే 100 క్రిస్మస్లు. నెమ్మది ఉందా ఇంతకు నీకు? నెమ్మది ఉన్నదా అని నేను ఈ రాత్రి ఓ ప్రశ్న వేస్తున్నా. ఇక్కడ పురాతన మార్గాలు ఉన్నాయి. ఇర్మియా 16 లైను మేలు కలుగు మార్గమేది అని హెచ్చరిస్తుంది. ఆ మేలు కలుగు మార్గాన్ని అడగాలి, అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును.
అయితే క్రింది లైన్లో 17వ వచనం పైన, 26:17 వచనం పైన, అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మేము నడుచుకోము నెమ్మది కలిగే మార్గం, మా ఇష్టానుసారంగా మేము చేస్తాం, మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము చేస్తాం. సంఘంలో ఉండే పాస్టరు మేము చెప్పినట్టునలా, ఏంటికంటే కూలోడు కదా, బతకనికి వచ్చినోడు కదా, మీరు చెప్పినట్టునలా మీరు జీతం ఇయ్యారు కదా. యేసు ప్రభు క్రిస్మస్ బెదిరింపులతోనే, వాక్యమునకు లోబడకుండా, నడుచుకోకుండా, దేవుని వాక్యం అంటే సంతోషం లేకుండా ఖచ్చితంగా బోధించే సేవకులను సంఘాలలో ఎక్కువ ఉండనీరండి. ఇది క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అయితే అది వేరు, అది పండగ కాదు, క్రీస్తు పుట్టింది పండగ కాదు. ఇంకోటి సందర్భంలో చిన్న ఒక మాటను, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు రామాలో అంగలార్పు వినబడెను, రాహేలు తన పిల్లల వయసుమై ఏడ్చెను, సంవత్సరం మొదలుకొని 2 సంవత్సరాల పిల్లలను వధించారు, రక్తము కారింది, రక్తసిక్తమైంది క్రీస్తు యొక్క జన్మ. మరి హెరోదు కలవరపడ్డాడు. అంత కలవరాలు, దుఃఖాలు. మరొక రాజు ఎట్లా పుడతాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, సమయం కొద్దిగా ఉంది కాబట్టి ప్రభు చిత్తమైతే రేపు కూడా విందాము. ప్రజలందరికీ కలగబో సంతోషం అంటే, నీ ఇంట్లోనే 5 మంది ఉంటే 5 మందికి సంతోషం లేదు. నీది బచ్చాల పండగ, తునకల పండగ, బట్టల పండగ, చుట్టాల పండగ, దీనికి తప్ప వేరొకటి లేదు. నువ్వు నన్ను ఏమనుకుంటావు అది నీ ఇష్టం. నిన్ను ముద్దు పెట్టుకోవడానికైతే ఈ రాత్రి ప్రసంగం చేయను. నీ హృదయం నొచ్చుకోవాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వారు హృదయంలో నొచ్చుకొని అనే మాట ఉన్నది. నీ హృదయము వాక్యం చేత పొడవబడకపోతే, కోడిగుడ్డులో ఉన్న పిల్ల ఆ గుడ్డు యొక్క కవచాన్ని పొడుచుకోకపోతే అది బయటికి రాదు. నువ్వు మత ముసుగులో ఉన్నావు, మార్గము యొక్క ద్వారంలో లేవు. పురాతన మార్గాలను గురించి విచారించండి, అడగండి. మేలు కలుగు మార్గం ఏది అని అందులో అడిగి నడుచుకోండి అని. మేలు కలుగు మార్గాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 14:27లో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 14:27 ఏమని? శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు ఇచ్చుట లేదు. ఆగు అక్కడికి. లోకమిచ్చినట్టుగా నేను మీకు ఇచ్చుట లేదు. లోకములో క్రిస్మస్ అంటే 25, 24 అంతే. కానీ వాక్యం అలాగూ చెప్పదు. నెమ్మది, నెమ్మది అక్కడ ఏమని ఉన్నది? ఉంది కదా ఆ మాట, మళ్ళీ చదువు ఆ మాట. శాంతి కదా అనే కాడ ఏమున్నది? కింద ఏమున్నది? సమాధానము. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే సమాధానం అయ్యా బాబు. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే సమాధానం. నీ హృదయములో వాక్యము లేకపోతే యేసు లేడు. యేసు లేడు అంటే యేసుక్రీస్తు వాక్యము లేదు. ఇంకా క్రిస్మస్ ఏంటిదండి? క్రిస్మస్ యాట చేస్తున్నావు, నీకు సంతోషం ఉందా? 365 దినాలు నీకు సంతోషం ఉందా? నా అనుభవం నీకు చెప్పగలుగుతాను, గమనించండి. నాకు ఇప్పుడు దరిదాపుగా 69 సంవత్సరాలు. నా తల్లి చనిపోయింది. నన్ను కన్న తల్లి, నేను జ్యేష్ఠ కొడుకునే. తన తొలిచూలు పాలు, తన తొలిచూలు యొక్క రక్తము గర్భములో ఎదుగుతున్నటువంటి నన్ను ఎంతగానో మా అమ్మ నా నాయన ప్రేమించారు. కానీ నా తల్లి చచ్చిపోయింది. నేను బాధపడలేదు, నేను ఏడవలేదు. కొంతమంది చెప్తారులే, మోసే చచ్చిపోయినప్పుడు ఏడ్చారు కదా, యాకోబు చచ్చిపోయినప్పుడు ఏడ్చారు కదా అని ఇట్లాంటివన్నీ చెప్పుకొని వస్తారు. ఆ ఏడుపులు అవి ది ఓల్డ్ టెస్ట్మెంట్ అవతల పెట్టాలి. క్రొత్త నిబంధనలో కూడా ఏమని చెప్తారు అని అంటే, యేసు లాజరు సమాధి దగ్గర కన్నీళ్లు విడవలేదా అని ఇలాంటి యొక్క వాక్యాలు తమకు అనుకూలంగా బుడుకుతారు. బైబిల్ నాకు నేర్పిన సత్యం ఏమిటి అని అంటే, మరణము లేని దేవుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మరణాన్ని ఎదుర్కొన్నారు, కానీ వారు ఏడవలేదే, చింత చేయలేదే. దానియేలు భక్తుడు
మరణాన్ని ఎదుర్కొన్నాడు, సింహ బోనుకైనా ఎదురు నిలిచాడు, కానీ అతడు ఏడవలేదే. అది మరణమే కదా. ఆత్మీయంగా యేసుక్రీస్తు నీకు ఏమర్థమయ్యాడు? నన్ను ఒక ఊరికి వెళ్ళి బోధ చేస్తే అది బ్రదర్ అని సంఘం అండి, సంఘం. నేను అప్పుడప్పుడు తరచు వెళ్ళేవాడిని, మా నాయనకు కూడా పరిచయం అవ్వు. ఆ మంచి మనోడా, ఒరేయ్ మధ్య గోడను పడగొడితే యేసు ప్రభు గోడలు కట్టుకొని మనోడా, మావోడా, మీవోడా, ఇవి పెద్ద పెద్దోళ్ళ నుంచే వచ్చినాయి. ఇప్పుడు యేసన్నోళ్ళు ఎవరితో గలవరు, బక్సింగ్ వాళ్ళు ఎవరితో గలరు? ఇది ఆ రోగం అండి. మరి యేసుక్రీస్తు అందరికి ప్రభు అని చెప్తారు. అపోస్తుల కార్యం 10:36 చూడండి. క్రీస్తు ఏడబుట్టినట్లండి నీ హృదయంలో. యేసుక్రీస్తు ఎంతమందికి ప్రభు? అందరికీ. అంటే ఇప్పుడు చదువుకున్న భాగంలో కూడా మనం ఏం చూసాము అని అంటే, లూకా సువార్త 2:10 ప్రజలందరికీ, కుల మత జాతి భేదం లేదు. ఒరే ఎన్నేళ్ళు గోడల నడుము నువ్వు పండగ బచ్చాల పండగ, ఆ పండగ వల్ల ఎవడు రక్షణ పొందుతాడు? నీ బ్రతుకు మారాలి. శాంతి అనగా సమాధానం. మనము మొన్నటి దినమందు ప్రారంభం చేశాం కదా, యెషయా గ్రంథం 9:6 ఆయన సమాధాన అధిపతి. సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు, సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నేను కైరవాడి అంటే నది కైరవాడిలో పరిచర్య చేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగిందండి. ఏమిటి ఆ సంఘటన అంటే, జనవరి 1కి ఇద్దరే వాళ్ళు ఉండేది. ఆయన కుటుంబము పూనాలో ఉన్నది, ఇద్దరే వాళ్ళు ఉండేది. నన్ను పొద్దున్నే ప్రార్థన చేసిపోని అయ్యగారు మనం తర్వాత తినచ్చు అని భార్యకు చెప్పి నా దగ్గరికి వచ్చాడు. కొట్టమేసుకున్నారు. ఆమె సాప మీద ఒక పంచగుడ్డ బాగా ఉతికి ఆరిన తర్వాత ఆ సాప మీద పరిచి చేసిన భక్ష్యాలన్నీ ఆ సాప మీద పరిచింది. నన్ను పిలవడానికి వచ్చిన పెద్ద మనిషి, నాకంటే ముందు కొందరు పెద్దలు ఉంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎందుకు తొందర చేయాలని అతడు ఇనుకుంటూ కూర్చున్నాడు. సరే మా ఆయన అయితే రాలేదు. పక్కింటి వాళ్ళ భక్ష్యాలు ఎట్లున్నాయో చూద్దాము, జోరుగా అయిందా, పూర్ణము తీయగా అయిందా, పూర్ణము ఉడికినాయా, బ్యాళ్ళు, ఇవన్నీ మాట్లాడిస్తామని ఆ తలుపు తెరిచేసి భక్ష్యాలు కిందనే బండేసి అవతలకి పోయింది. ఇక్కడ ఇంట్లో ఎవరు లేరు. వాసన పసిగట్టిన కుక్క చిన్నగా వాసన పట్టుకొని నడి సాప మీద నిలబడి భక్ష్యాలు చెదరగొట్టుకుంటా తినుకుంటా ఉంది. ఈ కుక్కను చూసి మరో కుక్క వచ్చింది. ఈ రెండింటిని చూసి మరో కుక్క వచ్చింది. జనవరి 1 అండి, హ్యాపీ న్యూ ఇయర్ అంటారు కదా, కొత్త సంవత్సరం. ఇక చూసుకో 5-6 కుక్కలు కలబడి అన్నీ గుద్దులాడుకుంటా మొత్తం భక్ష్యాలన్నీ చిల్ల పల్లం చేసి పెట్టినాయి. ఆమె కుక్క శబ్దమిని బర్రునొచ్చింది అవతల ఇంటికాడ నుంచి. అయ్యయ్యో ఓయబ్బా, అయ్యయ్యో ఓయబ్బా, అయ్యయ్యో ఓయబ్బా, ఇవాళ మాత్రం నా పై సప్పగా అయిపోతుంది, ఇవాళ మాత్రం నా పై అంత గుడమలు అవుతుంది, అయ్యయ్యో అబ్బబ్బా అని ఏడ్చుకుంటూ ఉన్నది. ఆ పెద్ద మనిషి నాతో అన్నాడు, సార్ ఇంటికాడ ఎట్లుందో ఏమో నేను చూసి మళ్ళీ వస్తాను, ఈ పెద్ద మనుషులేమో అట్లే మాట్లాడతారని నా దగ్గరికి వచ్చా. నా దగ్గర నుంచి ఇంటికి వచ్చినాడు. వచ్చి లోపలికి అడుగు పెడుతుంటే, అయ్యా నీ కాలు మొక్తా, అయ్యా నీ కాలు మొక్తా, నీ ఏలు మొక్తా అని ఏడుస్తూ ఉంది భార్య. ఇంట్లోకి రానివ్వడం లేదు. అరే పండగ రోజు నన్ను మొక్తానంటవే, మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి పూజించాలి, నేనేంది అయ్యా నీకు మొక్తా, అయ్యా నీ కాలు మొక్తా. వెనకటి సంగతి చెప్పడం లేదా ఆమె? ఏం జరిగినది భక్ష్యాలు? ఆమె లేదు, నువ్వు నన్ను ఏమన్నానంటేనే ఇంట్లోకి పంపిస్తాను అని గట్టిగా పట్టుబట్టింది. సరేలే ఏం చెప్పు అని అంటే, అయ్యా నువ్వు అటు పోతేవు నా ఇంటికి పోతే తలుపు తెరిచేసి పోయి ఇంటికి కుక్కలు వచ్చి భక్ష్యాలన్నీ గబ్బు లేపినాయి, ఇంకా నాకు భయం వేసింది, నువ్వు కొడతావు అని అంటే, తత్ పంచత్, ఇది మాత్రానికి ఇంతనేనా పండగ? ఇంత మాత్రానికే దేవుని నమ్ముకున్నామా? ఏం నష్టమైందా? ఒక 500 నష్టం. మహింగా అడుకోపా, నేను మళ్ళీ 500 ఇస్తే పోయి అంగడి తీసుకొచ్చి సంత సరికై. ప్రభువా నీకు స్తోత్రం నాయనా, నా భర్తకు మంచి మనసు ఇచ్చినావు, సమాధానం ఇచ్చినావు. నష్టమైంది అక్కడ. వారిద్దరు జగడమాడాలి, భార్యను కొట్టాలని కళ్ళు కనపడవునే. ఇది రియల్గా జరిగినది. ఒక్క మాట అనలేదు భార్యను. ఇదింత మాత్రానికి, నష్టానికి మాత్రానికి కాళ్ళకు మొక్తా, ఏలుకు మొక్తాడు, సైతాన్ మాటలు మాట్లాడతావు, దేవునికి మాత్రమే మనం మొక్కాలి అని భార్యను ధైర్యపరిచి మళ్ళగా 500 నోటికి చేతికిచ్చి పోయి తీసుకురాపో, ఊర్లోని పోయి సరుకు తెచ్చిసే, ఏం భయపడద్దు. ఉందా నీకు సమాధానము? ఉందా సమాధానం నీకు?
సీర తేకపోతే అలుగుతావు, నువ్వు చెప్పిన వాళ్ళని దొలకరాకపోతే అలుగుతావు, నువ్వు చెప్పిన కలర్ కొట్టకపోతే అలుగుతావు. ఎక్కడ సమాధానం? 9:6 చూడండి, యెషయా గ్రంథం 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు. క్రిస్మస్ అంటే సమాధానం. రాయ్, ఉందా నీకు సమాధానము? సమాధానం నీకుందా? నా తల్లి చచ్చిపోయిందండి, పక్కన మంచం పక్కన నా తల్లిని పెట్టి మంచం మీద నేను పక్కన ఆర్మాన్ పెట్టుకొని ప్రసంగం చేసిన కన్నీరు గార్చలేదు నేను. జన్మనిచ్చిన తల్లి, 9.5 నెలలు మోసిన తల్లి, తన రక్తాన్ని పాలగా మార్చి నన్ను పెంచిన తల్లి, నన్ను ఎత్తుకున్న తల్లి, నా ఆలన పాలన చూసిన తల్లి చనిపోతే నేను ఏడవలేదు. ఎవరు నేర్పారు? ప్రభు నేర్పాడు నాకు ఈ ధైర్యం. నా తండ్రి చనిపోయాడు, నన్ను బహుగా ప్రేమించిన తండ్రి. మా నాయన పేరు మోజస్ గారు. ఎరగేరు మోసే అంటారు, గార్ల తిన్న మోసే అంటారు, ఇప్పుడు పెసలు తిన్న మోసే అంటారు. మా నాయన చచ్చిపోయాడు. నేను మొదటి కొడుకు కాబట్టి నీళ్ళ బిందె చిన్నది కొనుక్కొని వచ్చి నాకు వంకలోన బిందె నింపి నన్ను ముందు పంపించి వెనక సంతోషంగా నక్కుంటూ వచ్చేవాడు. చనిపోయిండు, నేను ఏడవలేదు. పక్కనే మంచం మీద మా నాయన్ని పరుండబెట్టి మా నాయనదే ఆర్మని పెట్టి పక్కన పెట్టుకొని ఒక చుక్క కన్నీరు గార్చకుండా నేను వాక్యం చెప్పాను. కారణం ఏంటి? హృదయంలో సమాధానం యేసుక్రీస్తున్నాడు. క్రీస్తు వాక్యం నీలో సమృద్ధిగా ఉన్నదా? ఒరేయ్, ఆదివారం నాడు దేవుని పేరిట కానుకలేస్తావు, సిగ్గులేనోడా వడ్డీలకు ఇచ్చుకుంటావారా? ఎవడరా నీకు చెప్పింది? యేసుక్రీస్తు వడ్డీల దేవుడు అనుకున్నావా? యేసుక్రీస్తు లంచం పుచ్చుకునేవాడు అనుకున్నావా? క్రిస్మస్ అంటే ఇది కాదురా, బ్రతుకు మార్చుకో. సమాధాన అధిపతి ఉందా నీకు సమాధానం? ప్రభు కానుకేసినావు, దాని మీద నీకు బుద్ధి ఎందుకురా? ఇంకా ప్రతి సంవత్సరము నువ్వెంత ఖర్చు పెడుతున్నావు సువార్తకి? మందిరం నాడికి క్రిస్మస్ పండగ పేరు మీద 70,000, 80,000, 1,00,000. దీన్ని ఎవడు ఒప్పుకుంటాడురా? సైతాన్ గాడు ఒప్పుకుంటాడు, నీ మనసు ఒప్పుకుంటుంది, కానీ యేసుక్రీస్తు అయితే ఒప్పుకోడు. ఆయన ప్రాణం పెట్టిన దాతరా. తల మీద ముండ్ల కిరీటం కొట్టించుకున్నవాడు, నీ కొరకు గాయపరచ నీ నకిలీ నీ జిమ్మిక్కు పండగను చూసి ఆయన సంతోషపడేవాడు కాదు. మేలు కలుగు మార్గంలో నువ్వు ఉన్నావా? నెమ్మది కలుగు మార్గంలో ఉన్నావా? 14:27 అదే, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను అంటే సమాధానము కదా. సమాధానం, ఆయన సమాధానాధిపతి. ఆయనయే మన సమాధానం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 2:14. ఇంత ఆలస్యమా? ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి. ఒరేయ్, తెల్ల బట్టలు, తెల్ల సంచులు, ఓ అబ్బో, మరి మాట్లాడేది లేదు ఎవరితోనే. ఇదేనారా సమాధానము? ఇంకా రోగం పోలే. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోతున్నారు. నువ్వు ఎంత పెద్దోడన్నగా ఎన్నేళ్ళన్నగా నీ హృదయం చెడ్డదని వాక్యం రికార్డు చెప్తూ ఉన్నది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూడి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క ఆలోచన తలంపులు ఎల్లప్పుడూ కేవలము ఎప్పటి నుంచి? బాల్యము నుండి. చాలామంది చెప్తారు, బ్రదర్ రక్షింపబడ్డావా బ్రదర్? రే, రోజు రక్షణ పొందాలరా, నువ్వు రోజు మనసు తిప్పుకోవాలా?
అంతము వరకు సహించాలి. ఆయనేమో సృష్టించుకున్న లోకము వైపు ఈ పొద్దుటి వరకు చేతులు చాపితే, యేసుని నమ్మిన తర్వాత మేము పరిశుద్ధులం బ్రదర్ అని చాలామంది ఊనితో మాట్లాడాడు. ఇదేం పరిశుద్ధత అండి? అంటే సబ్బు మురికి బట్టలకా, ఉతికిన బట్టలకా? వెలుగు చీకట్లోనా లేకపోతే ఎట్లా? వెలుగు చీకటి కొరకేనా? మరి దేవుడు ఏమై ఉన్నాడు? మరి నువ్వు వెలుగైన దేవుని నమ్మిన తర్వాత నీలో నుండి వెలుగు కిరణాలు, సత్యమైన క్రియల, సత్యమైన జీవితం, సమాధానకరమైన జీవితం ఇతరులకు చూపించకపోతే, ఇప్పుడు వైద్యుడు రోగులతో ఉండాలనా లేకపోతే గడ్డకు ఉండాలనా? సంబంధం ఉందా రోగికి వైద్యునికి? చీకటికి వెలుగుకు సంబంధం ఉందా? చీకటి ఉన్న చోట ఏముండాలి? వెలుగు ఉండాలి. అబద్ధం ఉన్న చోట ఏముండాలి? సత్యం ఉండాలి. కనుక సమాధాన అధిపతి నష్టమైతే నీకు నష్టపోయేది ఉందా? నేను ఒక మాట చెప్తున్నానండి ప్రియులారా, అబద్ధం కాదు. మీరు ఎవరినైనా అడగచ్చు. కర్నూలు జిల్లాలోన నా పేరు ఇమ్మానుయేలు, జూలకాలలో ఉంటాను. డూపు చెప్పడం లేదు. ఖచ్చితంగా మాట్లాడుతున్నా. 50 ఏండ్లు నా భార్య నాతో సంసారం చేసింది, 10 మంది పిల్లలను కన్నది. చనిపోయింది నా భార్య, సుక్క కన్నీరు గార్చలేదు. ఎక్కడిది నిరీక్షణ? ఎక్కడిది ధైర్యం? చాలామంది అంటారు, ఏమంటారంటే అయ్యో తేడకుండా ఉంటా ఏరని. నేను చెప్తున్నా, క్రైస్తవుడైన వాడు యేసు ప్రభు మరణం లేని దేవుడని, ఆయన నా పాపముల కొరకు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచినాడని ఎవడైనా నమ్మింటే, నీ ఇంట్లో నువ్వు ఎవడైనా చచ్చిపోయినప్పుడు ఏడుస్తున్నావంటే యేసుని ఎరగలేదురా నువ్వు. యేసుని ఎరగలేదు నువ్వు. యేసు అంటే ఎవరు అనుకున్నావు? రక్షకుడు. కన్నీటి నుంచి రక్షణ పొందలేదా? యెషయా గ్రంథంలో అంటాడు, ప్రకటన గ్రంథంలో అంటాడు, ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని. కనుక ప్రియ దేవుని సంగమా, సమాజమా, గుర్తుపెట్టుకో, క్రిస్మస్ అంటే పండగ సంతోషం కాదు. దాన్ని పక్కకు బారే ప్రభు ఒప్పుకోడు అసలు. ఎప్పుడు 99 గొర్రెలను విడిచి తప్పిపోయిన గొర్రెను వెతికి అది దొరికినప్పుడు సంతోషం. పరలోకమందు సంతోషం ఎప్పుడు తెలుసు? చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము. ఇది మనకందరికీ తెలిసినదే కానీ అనుసరించింది లేదు. అందరికీ తెలిసిందే. పాట కూడా పాడతాం, ఊగు పాడతాం, చప్పట్లు కొట్టి పాడతాం, గిలకి తెప్పడు కొట్టి పాడతాం. కీబోర్డు వయ్యారం మీద వాంచుతుంటే, మ్యూజిక్ కొడుతుంటే పుట్టలోని సర్పం కదా ఊగినట్టుగా ఓహో అబ్బా ఏం జరిగే పండగ ఎంత నుంచి అంతవరకు జరుగుతుందిరా పండగ? ఒక 5 కిలోమీటర్లు జరిగిందా? భలే జరిగమమ్మా పండగ. ఏడు జరిగిందిరా. ఒరేయ్, నీ బతుకు ధనాపేక్ష నడిచిపెట్టలేదు. యేసు స్వామి సొమ్మును ఆదివారం నాడు వేసి వడ్డీలకు ఇచ్చుకుంటావు. ఎవడురా అసలు నీకు చెప్పింది వడ్డీలకి ఏమని? ఆయన లంచం పుచ్చుకున్నవాడు కాదు. నేను తొందరగా ముగిస్తున్న సమయం అయిపోతుంది కాబట్టి ప్రభు చిత్తమై ఒకవేళ రేపు ఇట్లనే ప్రసంగం కనుక చేస్తే ఆ ధనాపేక్షణ గురించే మాట్లాడుతాను. క్రిస్మస్ అంటే అర్థమేందిరా? సంతోషము, నెమ్మది. ఆయన సమాధానాధిపతి. నీ ఇంట్లో నీ పిల్లగాడు చచ్చిపోయా, ఉందా నీకు సంతోషము? పొద్దున్న నుంచి మాపం దగ్గర బూంచి వచ్చే వరకు కసుబుడిచేది లేదు. మళ్ళీ కాపీలు తాగేది, వగ్గని తాగేది, తినొచ్చేది అక్కడక్కడక్కడక్కడ. హరణి పాసుగుల ఏడుది నేర్చుకున్నావురా నువ్వు? పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు. ఈ భయం లేదు, ఆ భయం లేదంటావు. ఇంట్లో ఎవడన్నా చచ్చిపోతే ఓయబ్బో నాయన ఓ మాటన్నా చెప్పకుండా మాల్కోసు రాగము, శివరంజన్ రాగము, కళ్యాణ్ రాగము, మరి అన్నాలు నేర్చుకుంటారో ఈ రాగాలు. ఒక అమ్మ ఒక రకము. ఏం పాప ఇవ్వాలంటే ఒక పొద్దు ప్రార్థన కాదమ్మా, ఉండేది ఒక పొద్దేనే. తిక్కదానా, ఉండేది ఒక పొద్దే. ఉపవాసం అంటే దేని కొరకు ఉండాలి? నువ్వు ఉపవాసం దేని కొరకు ఉండాలి? నినవే పట్టణస్థులు ఉపవాసం ఉన్నారు. ఆ ఉపవాస ప్రార్థన నుంచి దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పింపబడి పాప శాప మరణము నుంచి విడుదల పొంది ఆ దేవుని యొక్క శిక్షను తప్పించుకున్నారు ఉపవాసం ఉండి. నీ ఉపవాసమేమే? నీ ఉపవాసమేమి? నన్ను ఒకసారి ఆల్ నైట్ ప్రేయర్ అని పిలిచారు రాత్రి ప్రార్థనకి. 11 నుంచి పెట్టి 12కే ముగించినారు. 12కి ఫుల్ జ్యూసు. ఇది ఆల్ నైట్ ప్రార్థన అంట. నేను చెప్తా రాత్రి హాఫ్ నైట్ ప్రార్థననండి, ఫుల్ నైట్ ప్రార్థన అనద్దండి. ఆ పొద్దు నుంచి పిలకుండా నన్ను. నువ్వు పిలకుంటే మానే నాకేం? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమాధానాధిపతి. నీంట్లో ఎద్దు చచ్చిపోయింది, నీకు సమాధానం ఉందా?
నష్టానికే నువ్వు ఉండాలి, లాభానికి కాదు. ఇంకా వరకట్నం కాటికి రాలేదు, ఇట్లా జరుపుకుంటూ పోతే మాట్లాడతాం దాన్ని కూడా. ఎవడురా నీకు చెప్పింది వరకట్నం? జక్కయ్య మనం చూస్తే యేసును చేర్చుకొని అతడు ఏదైతే అన్యాయంగా తీసుకున్నాడో ఇచ్చేశాడు. నువ్వు తీసుకునేది అన్యాయమని మర్చిపోవద్దు. ఇతను కొడుకు చదివేదంట, అవతల పాప చదివలేదంట. నా కొడుకు చదివలేడేం దొరా? ఎవడురా నీకు చెప్పింది? అసలు నీకు బైబిల్ అర్థమైందా? క్రిస్మస్ అర్థమైందా? ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. 1 తిమోతి 4:10 చూడు, ముగించుకుందాం. 1 తిమోతి 4:10. మనుషులందరికీ రక్షకుడు, ఈయన లోక రక్షకుడు. యోహాను సువార్త 1:29. మనుషులందరికీ రక్షకుడు, లోక పాపమును మోసిన దేవుని గొర్రెపిల్ల. చూడి, మరునాడు యోహాను చూచి ఇదిగో నువ్వు అన్నేళ్ళైనా చేయరా, మాది వాళ్ళ పండగ అంటారు కానీ క్రైస్తవుల పండగ అన్నారు. ఎందుకంటే జీవితం లేదు నీ దగ్గర, జీవితం లేదు. నీ బతుకంతా ఊరికి తెలుసు కాబట్టి మాది వాళ్ళ పండగ బాగా చేసి తిరగద్దమ్మా. మాది వాళ్ళ పండగ అంటే మనం కూడా ఒప్పుకోనాల్సిందే. బ్రతుకు మారలేదుగా, బ్రతుకు మారలేదు కదా, జీవితం మారలేదు కదా. ఆ పాపాత్మురాలైన స్త్రీ బ్రతుకును ఒకసారి ఆలోచించండి, సమరయ స్త్రీని ఒకసారి ఆలోచించండి. అమ్మ మళ్ళా ఆ మార్గంలోనికి వెళ్ళలేదే. ఇంకా ఇతని కాళ్ళు స్టార్ కడతారప్ప, సుక్క, పెద్ద సుక్క. ఏంటికిరా సుక్క? అది ప్లాస్టిక్ దాని సైతానికి తెలుసురా. కట్టండి నకిలీ సుక్కలు. మీరైతే అసలు ఒరిజినల్ సుక్కలు అయితే కావద్దండి. నకిలీ సుక్కలు ఏమన్నా కట్టుకోండి, నకిలీ సుక్కలు చర్చి గర్న వేసుకోండి. చాయ్ మీరు ఎంతసేపు ఉన్న ప్లాస్టిక్ నక్షత్రాల బుద్ధి మీకు ఉండేది. నీవు ప్రకాశించాలని వాక్యం చెప్తాడు. నీవు ప్రకాశించాలి, నువ్వు వెలగాలి. సత్యం ఉంటే నువ్వు ప్రకాశిస్తావు. చూడండి 119వ కీర్తన 130వ వచనం. 119వ కీర్తన 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే. ఇంతసేపు పాప నీ వాక్యము బయటికి వచ్చిన తోడనే ఏమి కలుగును? కరెంటు ఉంటే బల్బు వెలుగుతుంది, కరెంటు లేకుండా ఇతని కాళ్ళు దీన్ని చూడ ఏసే కన్నా నీకు మనిషి ఎట్ట ఒప్పుకుంటుందిరా? పౌలు అంటాడు, నేను పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె తలంచితిని. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము. కింద వచనం బుడుకోవాలని. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు తలంచి తిని, మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, యోచించి తిని. ఇప్పుడు పిల్లవాని చేష్ట, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానేయండి రే. పిల్ల చేష్టలు మానేయండి. ఏంటికి కడతారో నీకు వాక్యం అర్థమైంటే ఆ నక్షత్రాలు కడతావాను? నువ్వే ఒక స్టార్ రా. లోకం చీకటితో నిండింది, మృతుల లోకం నుండి నువ్వు లెయ్యాలి. ఎఫెసీ 5:14 చూడు. ఎఫెసీ 5:14. ఇంతసేపా? అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని రేయ్ 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 నక్షత్రాలు కట్టివాడా, నువ్వు నన్ను వచ్చి తన్నినా కూడా పర్వాలేచ్చాయి, నీవు మోసపోకూడదని చెప్తున్నా. నీ మేలుకోరి చెప్తున్నా, నువ్వు వచ్చి తంతవా తన్నురా. నక్షత్రాలు డూప్ నక్షత్రాలు కట్టద్దు, నువ్వే ఒక నక్షత్రం. అర్లీ మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, ఆఫ్టర్నూన్ స్టార్. అది ఎప్పుడు ప్రకాశించేది, ఎనీ టైం ప్రకాశించేది సత్క్రియల చేత. యోబు ఎల్లప్పుడూ ప్రకాశించాడు రా. 7,000 గొర్రెలు పోయితే అతడు ఏడ్చినోడు కాదు, 500 ఎద్దులు పోతే ఏడ్చినోడు కాదు, 10 మంది పిల్లలు పోతే ఏడ్చినోడు కాదు. ఒరే ఏబు చరిత్ర డ్రామాలు కట్టినోడు కాదు, డూపు చేసినోడు కాదు. వినండిరా వాక్యము. యోబు నిత్యము ప్రకాశించాడు. చచ్చిపోయే వరకు నేను యథార్థతను వదిలిపోయాడు. అదిరా క్రిస్మస్. పుట్టిందో ఒకనే, మిగిలిందో ఒకనే. దేవునికి స్తోత్రం. ఇది క్రిస్మస్ రా. అన్ని గరుచుకున్నానికి క్రీస్తు లేని క్రిస్మస్ వ్యర్థము. క్రీస్తు లేనంటే సమాధానం లేదు.
ఈ మాటల చేత నువ్వు నొచ్చుకునింటే చాలా ధన్యుడు. ప్రభు స్తోత్రం చెల్లించు. ప్రభా నువ్వు నాతో మాట్లాడినావు. ఈ ప్లాస్టిక్ నక్షత్రాలు, ప్లాస్టిక్ జీరో బల్బులు ఎగురులాడరా రే. నువ్వు ఎగురులాడినా చింతలేదు, నన్ను వచ్చి తనినా చింతలేదుగా చెప్తున్నా గ్యారంటీగా. నువ్వు మాత్రం బాగుపడాలి. నువ్వు బాగుపడాలి. పెద్దలు అంటారు తిట్టి చెప్పేవాడు బాగుపడి. ఆ నక్షత్రాలు ఎవడు మారుతారా? నీ బ్రతికే మారలే. అదేం బాగు చేస్తుంది ఆ నక్షత్రము. కొన్ని ఊర్లలో అయితే రోడ్డుకి ఇంత పెద్దగా కట్టింటారు. డిమ్ 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 బల్బులు ఇట్టు తిరిగేది. మమ్మ ఏడు పండగ శనా ఊగులాడుతుంది ద్వారా రేపు నీ ఊగులాడేది చూసుకో. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములది క్రిస్మస్ నిన్ను రక్షించదు. క్రీస్తు నిన్ను రక్షించేది. పండగ నిన్ను రక్షించదు. జీరో బల్బులు నిన్ను రక్షించవు. ఆ బజార్లో కట్టిన స్టార్, ఇంటి మీద కట్టిన స్టార్ నిన్ను రక్షించదు. నీవు ప్రకాశించాలి. సత్యముతో ప్రకాశించాలి. యథార్థతతో ప్రకాశించాలి. ప్రేమ కలిగి నడుచుకోవాలి. సత్యము కలిగి నడుచుకోవాలి. అది క్రిస్మస్ రా. యేసు నిన్ను రక్షించుగాక. నీవు నొప్పి కలిగి ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలో. మేల్కో. డూపంత ఇడిచిపెట్టేస్తాయి. వేషధారణ ఇడిచిపెట్టేస్తాయి. యేసు నిన్ను రక్షించుగాక. ఆమేన్.